బెల్లంపల్లి పట్టణంలో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బండి ఉమాదేవి ప్రభాకర్ వార్డు ప్రజలతో కలిసి ఇంటింటికి వారిని పరిచయం చేస్తూ చదువుకున్న మహిళకి మన వార్డు అభివృద్ధికి ప్రజలు సహకరించి భారీ మెజారిటీతో గెలిపించాలని 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బండి ఉమాదేవి ప్రభాకర్ కలిసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేస్తున్న అభివృద్ధి పనులను వివరిస్తూ మరియు గాంధీనగర్లోని అభివృద్ధి చేసిన పనులను ఇంకా మనం చేసుకోవాల్సిన పనులను వారికి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి అమూల్యమైన ఓటు వేయాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుల బండి ప్రభాకర్ యాదవ్. నేను ఎక్స్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ స్టేట్ కార్యదర్శిని. గత 5 సంవత్సరాల నుంచి ఈ 13వ వార్డు ప్రజలు నన్ను అత్యధిక, అప్పుడు అధికారం లేకున్నా నన్ను దాదాపు 400 మెజార్టీతో గెలిపేయడం జరిగింది. నన్ను ఏదైతే నా నమ్మకం కొద్ది గెలిపించారో వాళ్ళందరికీ కూడా నేను అందుబాటులో ఉండి గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు ప్రాబ్లమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా నేను ముందుండి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడం జరిగింది. గత మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా డిఎంఎఫ్టీ కింద దాదాపు 1 కోటి రూపాయల వర్క్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ దాదాపు ఇదే గాంధీనగర్లో సలడ్ డ్రైన్ కింద 50 లక్షల వరకు చేయడం కంప్లీట్ అయింది. ఇక్కడ మన గుళ్ళ విషయంలో కానీ నా సొంత డబ్బులు నేను గెలిచిన కాంచెల్లి ఇప్పటి వరకు 10-12 లక్షల రూపాయలు జేబులకి వెళ్ళి ఈ 13వ వార్డును అభివృద్ధి దిశగా నడపడం జరిగింది. వాటర్ ప్రాబ్లం లేకుండా ఏ సమస్య ఉన్నా కానీ నేను ముందుండి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసిన. రేపు గెలిచిన తర్వాత కూడా మళ్ళా అదే ఇప్పుడు ఇక్కడ బెల్లంపల్లి మున్సిపాలిటీ మా 13వ వార్డు బీసీ జనరల్ అయింది కాబట్టి ఇక్కడ మా మిస్సెస్ బండి ఉమాదేవి గారిని పెడుతున్నా. మీ ప్రజలందరూ ఆశీస్సులు ఉంచి ఆమెను ఆశీర్వదించి గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్క ఈ 13వ వార్డు ప్రజలకు, మహిళలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నదమ్ములు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా పేరున వాళ్ళందరికీ కోరుకుంటున్నా. మీరు ప్రజలకు ఏదైతే మమ్మల్ని ఆదరించి మళ్ళీ గెలిపిస్తారో ఇక్కడ మా గంగారంనగర్ కానీ గాంధీనగర్లో కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. మొన్న ఎమ్మెల్యే గారితో కూడా ఆ రోడ్డు కూడా శాంక్షన్ మంజూరైనవి. మొన్న కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది. ఎలక్షన్ కోడ్ వల్ల ఒక 10 రోజులు గ్యాప్ ఉంటుంది. మార్చి నుంచి అన్ని ఏరియాలలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ ప్రాబ్లం కానీ, కరెంటు ప్రాబ్లం అన్ని దగ్గరుండి మళ్ళీ ఈ యొక్క 2 సంవత్సరాలల్లో నన్ను గెలిపించిన తర్వాత 1 సంవత్సరం 2 నెలల్లో ఈ యొక్క 13వ వార్డును ఒక సిటీ వాతావరణం తీసుకురావాలని ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతున్నా. ఇవాళ సెంట్రల్ లైటింగ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కాంచెల్లి హనుమంత్ రాజ్ వరకు కూడా సెంట్రల్ లైట్ శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా నెక్స్ట్ మంత్ అది కూడా త్వరలో పనులు ప్రారంభిస్తాము. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ఆశీస్సుతోటి ఇక్కడ మా 13వ వార్డుకు ఎక్కడ లేని విధంగా ఇందిరా మిల్లు కూడా తీసుకురావడం జరిగింది. దాదాపు ఒక 50 ఇళ్ళ వరకు స్లాబ్ లెవెల్ వేసినాయి. అవి కూడా పనులు పూర్తవుతున్నాయి. ఇంకా కూడా నిధులు తీసుకొచ్చేసి మీ అందరి సహకారంతో ముందుండి డెవలప్మెంట్ చేస్తానని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతూ మళ్ళీ మీ అందరి ఆశీస్సులు ఉండి మమ్మల్ని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను.